ఇరాన్ యుద్ధ తీవ్రతను పెంచుతోంది. ఆయిల్ ఐటీ కంపెనీలపై వరుసగా దాడులు చేస్తోంది. ఇరాక్లోని క్యాస్ట్రాల్ ఆయిల్ గోడౌన్పై దాడి చేసింది. కుర్దిష్ ప్రాంతంలో బ్రిటిష్కు చెందిన ఈ ఆయిల్ కంపెనీపై 3 డ్రోన్లు బాంబులతో విరుచుకుపడింది. కువైట్లోని ఎయిర్పోర్ట్పై కూడా దాడి చేసింది. ఐటీ కంపెనీలను కూడా టార్గెట్ చేస్తోంది ఇరాన్ టాప్ లీడర్లను టార్గెట్గా దాడులు చేస్తే అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలను భూస్థాపితం చేస్తామంటూ ఐఆర్జీసీ వార్నింగ్ ఇస్తోంది. ఐటీ ఉద్యోగులు ఆఫీసులు ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా 18 ప్రముఖ కంపెనీల లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. ఇరాన్లో జరిగే ప్రతి హత్యకు రివెంజ్ తీర్చుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఉద్యోగులు వెంటనే తమ ఆఫీసులను వదిలి వెళ్లాలంటూ సూచిస్తున్నారు. ఇరాన్ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకునే కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యుద్ధంలో టాప్ లీడర్ల ఆచూకీ తెలపడంలో ఐటీ కంపెనీలు సహాయం అందిస్తున్నాయంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ బెదిరింపులపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా అడ్డుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇరాన్ రిలీజ్ చేసిన కంపెనీల్లో యాపిల్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, హెచ్పి, టెస్లా, ఐబిఎం, ఒరాకిల్, సిస్కోతో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా గల్ఫ్ దేశాల్లో పనిచేసిన ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితులకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ కనుక తమ ఐటీ కంపెనీలపై దాడి చేస్తే తాము చూస్తూ ఊరుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Apple. With what? What did they threaten them with? PP guns? Or Well, that's a they don't have much question. left to threaten. My question for you is, are you? I don't is the know. US I mean, what are they? confidence- You made a statement. What did they threaten them with? I don't know. Tell me, how did they threaten them? Well, all I know is that they threatened him, sir. What does that mean? Fair enough. They said something nasty. Is the government in touch with these companies? Are you helping to backstop them? You don't even know what the threat was. What was the threat? I haven't heard it. What was the threat? I'll get back Did to they you. say they're going to blow them up? They're going to hit them. They're not. You know what they're not going to do? They're not going to hit them with a nuclear weapon. Apple. Is With the- what? What did they threaten them with? PP guns? Or Well, that's a they don't have much question. left to threaten. My question for you is, are you? I don't is the know. US I mean, what are they? confidence- You made a statement. What did they threaten them with? I don't know. Tell me, how did they threaten them? Well, all I know is that they threatened him, sir. What does that mean? Fair enough. They said something nasty. Is the government in touch with these companies? Are you helping to backstop them? You don't even know what the threat was. What was the threat? I haven't heard it. What was the threat? I'll get back Did to they you. say they're going to blow them up? They're going to hit them. They're not. You know what they're not going to do? They're not going to hit them with a nuclear weapon. Apple. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థలపై దాడులు చేస్తామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ సంచలన ప్రకటన చేసింది. ఇక ఈ దాడులు ఏప్రిల్ 1 బుధవారం రాత్రి 8 గంటలకు అంటే టెహ్రాన్ సమయం ప్రకారం ప్రారంభమవుతాయంటూ స్పష్టం చేస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, బోయింగ్ వంటి 18 అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఇరాన్ తన హిట్ లిస్టులో చేర్చింది. ఈ కంపెనీల కార్యకలాపాలు, యూనిట్లు తమ చట్టబద్ధమైన లక్ష్యాలను వెంటనే ఉద్యోగులు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటూ ఐఆర్జీసీ హెచ్చరించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా తన సైనిక కార్యకలాపాల కోసం కృత్రిమ మేధస్సు అయినటువంటి ఏఐ, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటీపై విపరీతంగా ఆధారపడుతుండడమే ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఉగ్రవాద లక్ష్యాలను గుర్తించడంలో, ట్రాక్ చేయడంలో అమెరికన్ టెక్ కంపెనీలు పరోక్షంగా క్లౌడ్ మౌలిక సదుపాయాలు, అలాగే మ్యాపింగ్ టూల్స్, ఏఐ సామర్థ్యాలను రక్షణ శాఖకు అందిస్తుందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్, ఉపగ్రహ చిత్రాలు, నిఘా డ్రోన్లు, రియల్ టైమ్ డేటా అనాలిసిస్ ద్వారా ముప్పులను గుర్తించే ఈ సమగ్ర నెట్వర్క్ వెనుక టెక్ దిగ్గజాల హస్తం ఉందని, అందుకే వాటిని దెబ్బతీయడం తమ వ్యూహం అంటూ తస్నీం వార్తా సంస్థ ద్వారా ఇరాన్ వెల్లడిస్తోంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా తన రక్షణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తోంది. ఏఐ సహాయక వ్యవస్థలు లక్ష్యాన్ని గుర్తించి దాడి చేసే సమయాన్ని తగ్గిస్తాయని, ఇది తమకు ముప్పుగా పరిణమించిందంటూ ఇరాన్ భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ కనుక ఈ టెక్ కంపెనీల ప్రాంతీయ కార్యాలయాలపై దాడులు చేస్తే ఇది కేవలం భౌతిక విధ్వంసానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
అమెరికా ఏజెన్సీలు సేకరించే డేటాను ప్రాసెస్ చేసే ఏఐ వ్యవస్థలను నిర్వీర్యం ద్వారా అమెరికా సైనిక పటిష్టతను దెబ్బతీయాలన్నది ఇరాన్ ప్లాన్. ఈ పరిణామాలు ఏప్రిల్ 1 నాటికి ఎలాంటి మలుపు తిరుగుతాయని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. మరోవైపు ఇక ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. బుధవారం నాడు ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా గల్ఫ్ దేశమైన కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ఇంధన ట్యాంకుల వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి కువైట్ పౌర విమానయాన సంస్థ వివరాలు చెప్తోంది. ఇరాన్ అది మద్దతిచ్చే సాయుధ వర్గాలు ప్రయోగించిన డ్రోన్ల ద్వారా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం దారుణమైన దాడులకు గురైందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వ ట్యాంకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీని ఫలితంగా ఆ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రీన్పై మీరు చూస్తున్న దృశ్యాలు అవే. దీనికి సంబంధించి ఇరాన్ ప్రతినిధి అబ్దుల్లా అల్ రజ్దీ కొన్ని అంశాలు వెల్లడించారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. కువైట్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. దేశ రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. ఇటు అమెరికా కూడా ఇరాన్ చర్యలను గమనిస్తోంది. యుద్ధం మరో 2-3 వారాల్లో ముగియొచ్చంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో దాడులు ప్రతిదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి కువైట్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన దాడి, డ్రోన్ దాడి, అక్కడ ఇంధన ట్యాంకులు మంటలకు ఎగిసిపడుతున్న దృశ్యాలు ఒకసారి చూద్దాం. נפילות קשות בנבטים, שומע? וואו, 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 וואו! וואו! הכל נופל לנבטים, אני אומר לך, מתקפה אחת החזקות. נפילות קשות בנבטים, שומע? וואו, 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 וואו! וואו! הכל נופל לנבטים, אני אומר לך, מתקפה אחת החזקות. స్ట్రైక్ 3 ఇది ఇరాక్లోని బ్రిటిష్ క్యాస్ట్రాల్ ఆయిల్పై డ్రోన్ దాడికి సంబంధించిన దృశ్యం. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతం ఎర్బిల్లో విస్తృత మధ్యప్రాచ్య సంఘర్షణ నేపథ్యంలో కుర్దిస్తాన్ ప్రాంతంపై దాడులు కొనసాగుతున్న తరుణంలో ఎర్బిల్లోని యునైటెడ్ కింగ్డమ్ చెందిన క్యాస్ట్రాల్ ఆయిల్స్ గిడ్డంగులపై 3 డ్రోన్ దాడులు జరిగాయి. దేశంలో పనిచేస్తున్న లైసెన్స్ పొందిన కంపెనీగా ఈ గిడ్డంగులున్నాయి. ఉదయం 7:20 మొదటి దాడి జరిగింది. ఆ తర్వాత మంటలు ఆర్పే ప్రయత్నాల సమయంలో రెండోసారి దాడి జరిగింది. కొన్ని గంటల తర్వాత మరో 3వ దాడి జరిగింది. కుర్దిస్తాన్ ప్రాంతంలోని క్యాస్ట్రాల్ అనుబంధ సంస్థ సర్దార్ గ్రూప్ ఒక ప్రకటనలో చెప్తోంది. ఇక లక్ష్యాన్ని చేరకముందే 4వ డ్రోన్ను గాల్లోని కూల్చివేసినట్టుగా ఎర్బిల్ గవర్నర్ ఒమైద్ ఖోష్నావ్ చెప్తున్నారు. ఈ దాడుల కారణంగా సంఘటనా స్థలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి నిలువ ఉన్న ఆయిల్ ఉత్పత్తులు, ఇతర మండే పదార్థాలు పూర్తిగా వ్యాపించడంతో మంటలను ఆర్పే ప్రయత్నాలు మరింత సవాలుగా మారుతున్నాయి. 3 విడతల బాంబు దాడులు, అగ్ని ప్రమాదం తీవ్రత కారణంగా గిడ్డంగి లోపల కాలిపోకుండా ఏమీ మిగలేదు. కాబట్టి భద్రతా పౌర రక్షణ బృందాలను సంఘటనా స్థలం నుంచి వైదొలగమని అధికారులు ఆదేశించినట్టుగా గవర్నర్ ఖోష్నావ్ అంటున్నారు. ప్రస్తుతం ఆ బృందాలు మంటలు ఆరిపోయే వరకు వేచి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ, దాని పంపిణీదారైన సర్దార్ గ్రూప్ ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్న సంఘర్షణలో తాము ఏ విధంగానూ భాగస్వాములం కాదని,
తమ కార్యకలాపాలు ఇరాక్ కుర్దిస్తాన్ ప్రాంతంలో పెట్టుబడి సేవా అంశాలకే పరిమితమంటూ ధృవీకరిస్తున్నాయి. కమ్యూనిటీ పీస్ మేకర్ టీమ్స్ సిపిటి సేకరించిన సమాచారం ప్రకారం మిడిల్ ఈస్ట్లో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి కుర్దిస్తాన్ ప్రాంతం 480 పైగా దాడులను ఎదుర్కొంది. దీని ఫలితంగా 14 మంది మరణించారు. ఇప్పటివరకు 93 మంది గాయపడ్డారు. అత్యధిక దాడులు ఎర్బిల్ ప్రావిన్స్ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ 370 దాడులు నమోదయ్యాయి. ఆ తర్వాత సులేమానిలో 90 దాడులు, దుహైక్లో 11 దాడులు, అలాగే హలబ్దాలో అత్యంత తక్కువగా 3 దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ దాడులకు ఐఆర్జీసీతో సంబంధం ఉన్న ఇరాన్కు అనుకూలమైన ఇరాకీ మిలిషియా నెట్వర్క్ అయినటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఎర్బిల్పై జరిగిన దాడి ఘటనలకు బాధ్యత వహించినట్టుగా క్లెయిమ్ చేసుకుంటుంది. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు జరుగుతున్న దాడులు. ఇక ఇన్సిడెంట్ 4, ఏకంగా ఇరాక్లో ఓ మహిళా జర్నలిస్ట్ను కిడ్నాప్ చేశారు. అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్ అయ్యారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ క్యాటిల్స్ను ఇరాక్లో దుండగులు కిడ్నాప్ చేశారు. ఇది కూడా ఇరాక్లోని ఇరాన్ అనుకూల షియా తెగల పనేనని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాగ్దాద్ నగరంలో ఓ హోటల్లో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లుగా ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్తోంది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ కేసులో ఒకరిని అనుమానితుని అదుపులోకి తీసుకున్నట్టుగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం కూడా ఆందోళనకరంగా పరిణమిస్తోంది. ఇక అటాక్ 5, ఖతార్ తీరంలోని చమురు ట్యాంకర్ను ఇరాన్ క్షిపణి తాకింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు తమ దేశ ప్రాదేశిక జలాల్లోని చమురు ట్యాంకర్ను ఢీకొట్టినట్టుగా ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇక ఈ దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి గల్ఫ్ దేశాల్లో. ఇక మరిన్ని దాడుల గురించి చెప్తాను. కువైట్, తర్వాత బహ్రెయిన్, ఇవన్నీ కూడా ప్రస్తుతం అగ్ని ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఏకంగా అరబ్ ఎమిరేట్స్లో ఒక వ్యక్తి మృతి చెందారు. ఇది కూడా ఒక బిగ్ స్ట్రైక్ అనే చెప్పాలి. 5వ వారంలో కొనసాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఇరాన్ డ్రోన్లు బహ్రెయిన్లోని ఒక గుర్తు తెలియని కంపెనీ ప్రాంతంలో పడిపోయాయి. భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే మరోవైపు ఇరాన్ దురాక్రమణ ఫలితంగా చెలరేగిన మంటలకు ఆర్పివేసినట్టుగా బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ చెప్తోంది. ఖతర్ రాజధాని దోహా సమీపంలో ట్యాంకర్ను గుర్తు తెలియని వస్తువు ఢీకొట్టడంతో అది నష్టం వాటిల్లినట్టుగా యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ చెప్తోంది. ఇక మరోవైపు ఈ ఘటన ధృవీకరిస్తూ ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తోంది. మరోవైపు ఇక ఫైనల్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హుజైరా నగరంలోని అల్ రిఫా ప్రాంతంలో ఒక డ్రోన్ అడ్డగింపు నుంచి వెలువడిన శకలాలు ఒక వ్యవసాయ క్షేత్రంపై పడి ఒక బంగ్లాదేశీ జాతీయుడు, ఒక బంగ్లాదేశ్ నేషనల్ మరణించినట్టుగా అక్కడి అధికారిక వార్తా సంస్థ చెప్తోంది. అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే డ్రోన్లను అడ్డుకున్నట్టుగా మరోవైపు సౌదీ అరేబియా కూడా చెప్తోంది. సో ఇది పరిస్థితి. గల్ఫ్ దేశాలన్నీ కూడా దాడులను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా యుఏఈలో ఒక బంగ్లాదేశీ జాతీయుడు చనిపోయాడు. అరబ్ ఎమిరేట్స్లో, మరోవైపు ఖతర్లో ఒక ట్యాంకర్ను ఢీకొట్టారు. సౌదీలో కూడా డ్రోన్ అటాక్స్ ఇంటర్సెప్ట్ అయ్యాయి. బహ్రెయిన్పై కూడా పడ్డాయి, అక్కడ ఇంటర్సెప్ట్ చేశారు. ఏకంగా ఇరాక్లో ఒక అమెరికన్ జర్నలిస్ట్ని కూడా కిడ్నాప్ చేశారు. అలాగే మరోవైపు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై దాడి జరిగింది. అక్కడ ఆ ఎయిర్పోర్ట్పై జరిగిన దాడిలో ఇంధన ట్యాంకులకు మంటలంటాయి. మరోవైపు టెక్ కంపెనీలకు ఇవాళకి డెడ్ లైన్ పెట్టారు. ఇవాళ సాయంత్రానికి పూర్తిగా ఖాళీ చేయకపోతే అంతర్జాతీయ టెక్ కంపెనీలు, ఏఐ సంస్థలను టార్గెట్ చేస్తాము. సరిగ్గా సాయంత్రం 8:30 తర్వాత ఈ దాడులు ప్రారంభమవుతాయంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా, ఐబిఎం, ఒరాకిల్, అలాగే బోయింగ్, హెచ్పి, సిస్కో ఇట్లాంటి కంపెనీలను కూడా హిట్ లిస్ట్లో పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే కనుక ఇరాన్ ప్రతీకార దాడులు ఏ రేంజ్లో చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ట్రంప్ యుద్ధాన్ని 2-3 వారాల్లో వైండప్ చేస్తామని చెప్తుంటే ట్రంప్ మాటలపై ఎలాంటి నమ్మకం లేదని చెప్తున్న ఇరాన్ ఖచ్చితంగా రిటాలియేషన్స్ కొనసాగుతూనే ఉంటాయని చెప్తుంది. ప్రతీకార దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇది ఇరాన్ చేస్తున్న దాడుల పరంపర.
חזקות.